చూడండి, నిమ్మకాయ పెసరపప్పు చారు అన్నాను కదా. ఉప్పులు గ్లాసుడు పప్పు 2-3 గంటల ముందే నానపెట్టుకున్నానండి. నేను కడిగేసి పక్కన పెట్టాను. ఇందులో ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటుంది. ఒక నిమ్మకాయ తీసుకున్నాను. మీరు పులుపు ఎక్కువ తింటే 2 నిమ్మకాయలు మీరు పులుపుని తినేదాన్ని పెట్టేసుకోండి. ముందుగా నేను పొయ్యి మీద పెట్టుకుని పప్పు ఉడకబెట్టేసుకుందామండి. చూడండి, పెసరపప్పు ఉడికిపోయింది. ఒకసారి ఇలాగా పప్పు గుత్తో తిప్పేయండి. చూడండి, ఇలా కలిపేసుకున్నాం కదా. ఇలాగా కొంచెం నీళ్లు పోసేసుకోండి దీనిండా. కొంచెం కొత్తిమీర వేసుకోండి, కొంచెం కరివేపాకు. ఎక్కడ ఉల్లిపాయ అది వాడకూడదు నిమ్మకాయ పెసరపప్పు చారుకి. కొంచెం పసుపు, కొంచెం కళ్ళుప్పు వేసుకోండి. ఒకసారి ఇలా కలిపేయండి. మళ్ళీ కొంచెం మరగనిచ్చాక పోపు వేసేసుకుందాం. చూడండి, 10 నిమిషాలు మరిగించుకున్నాము. సరిపోదు. ఇప్పుడు పోపు వేసేసుకుందాం. పక్క దింపేసుకుని చిన్న ముక్కుడు పెట్టుకుని పోపు వేసేసుకుందాం. కొంచెం నూనె పోసుకోండి. ఇలాగే కొన్ని మెంతులు వేసేసుకోండి. ఎల్లుల్లిపాయ ఎక్కువ వేయించక్కర్లేదు. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయలు వేసేసుకోండి. కరివేపాకు బాగా వేసేసుకోండి. ఇలా వేసేసుకోండి. ఇలాగా పోపు ఇలా నిమ్మకాయ పెసరపప్పు చారు చాలా బాగుంటుందండి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా నిమ్మరసం పిండుకోండి. కొంచెం చల్లారాక పిండుకోండి, లేకపోతే కొంచెం ఒగరొత్త. చూడండి, నిమ్మకాయ పెసరపప్పు చారు మనకి చేపల ఫ్రైలోకి చాలా బాగుంటుంది. ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి.